యువర్ సక్సెస్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంట. నిజమేనా అది? ఎంతమంది నమ్ముతారు ఆ విషయాన్ని? యువర్ సక్సెస్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటే మై సక్సెస్ ఈజ్ మై హ్యాండ్. నా సక్సెస్ నా చేతిలో ఉంది, నీ సక్సెస్ నీ చేతిలో ఉంది. అంటే ఏంటో తెలుసా? యువర్ ఫెయిల్యూర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్ అని అర్థం. అవునా? మై ఫెయిల్యూర్ ఈజ్ ఇన్ మై హ్యాండ్ అని అర్థం కదా. అంటే నా సక్సెస్ నా చేతిలో ఉంది అన్నప్పుడు నా ఫెయిల్యూర్ కూడా నా చేతుల్లోనే ఉంది అని నమ్ముతున్నారా లేదా? చూడండి, ఇప్పటివరకు లైఫ్ గడిచింది కదా. 5th అయిపోయింది, 7th క్లాస్ అయిపోయింది, 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నాం, గ్రాడ్యుయేషన్లోకి వచ్చాం. గ్రాడ్యుయేషన్ కొంతమంది ఉన్నారు, గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. చాలా సక్సెస్ చూసాం, చాలా ఫెయిల్యూర్ చూసాం. ఎవరి వల్ల? మన వల్లనే. నా లైఫ్లో ఉన్న సక్సెస్ అన్నిటికీ రీజన్ నేనే. నా లైఫ్లో ఉన్న ప్రతి ఫెయిల్యూర్కి రీజన్ ఎవరు? అవునా కాదా? నేను చెప్పింది చేస్తారా? ఒక పని చెప్తాను, ఒకసారి కళ్ళు మూసుకోండి అందరూ. చెప్పండి, కళ్ళు మూసుకోండి అంటే కళ్ళు మూసుకున్నా ఉన్నట్టు కాదు, నిజంగానే కళ్ళు మూసుకోండి. ఎలా అంటే మీకు చీకటి కనబడేలాగా కళ్ళు మూసుకోండి. చీకటే కనబడాలి, చీకటిని చూడగలగాలి, అలా కళ్ళు మూసుకోండి. అందరూ కూడా చీకటిని మీరు చూసేలాగా కళ్ళు మూసుకోండి. ఇది ఇప్పుడు మీకు నేను ఇస్తున్న టార్గెట్ అనుకోండి. కమాన్ ప్లీజ్ డూ ఇట్. ఆ కళ్ళు మూసుకొని ఒక 3 వ్యక్తుల్ని మీరు గుర్తు చేసుకోండి. ఈ భూమి మీద ఇప్పుడు సజీవంగా ఉన్న, ఈ భూమి మీద ఇప్పుడు నిజంగా బ్రతికి ఉన్నటువంటి 3 వ్యక్తులను గుర్తు చేసుకోండి. మనుషుల్ని ఎవరినైతే మీరు చాలా ఎక్కువగా ప్రేమిస్తారో, మీకు ఎవరంటే చాలా ఎక్కువ ఇష్టమో ఆ 3 వ్యక్తుల పేర్లని, ఫేసెస్ని గుర్తు చేసుకోండి. ఫస్ట్ ప్లేస్ ఆ వ్యక్తి ఎవరు? ఫేస్ అండ్ నేమ్. సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు? థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు? క్లియర్గా చూడండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఫేసెస్ కనపడాలి. 3 వ్యక్తులు మీరు గుర్తు చేసుకోవాలి. మీరు బాగా ఇష్టపడుతున్న 3 వ్యక్తులు. క్లారిటీ వచ్చేయాలి, కన్ఫ్యూజన్లో ఉండకూడదు. ఆ 3వ ప్లేస్లో ఎవరిని పెట్టాలి, వీడనా వాడనా కాదు, క్లారిటీలోకి వచ్చేయాలి. ఎస్, నేను ఇమాజిన్ చేసుకున్నాను, నాకు క్లారిటీ వచ్చింది అనుకున్న వాళ్ళు కళ్ళు తెరవచ్చు. సార్ నేను 3ని చూడగలిగానని వాళ్ళు చేయలేపండి. గుడ్. ఇప్పుడు చెప్పండి, మీరు ఇమాజిన్ చేసుకున్న ఆ 3లో, ఆ 3 వ్యక్తుల్లో, సార్ నేను చూసిన ఆ 3లో మా అమ్మ ఉంది సార్ అనే వాళ్ళు చేయలేపండి. ఓహో, వెరీ గుడ్. అమ్మకి క్లాప్స్. సార్ నేను ఇమాజిన్ చేస్తున్న ఆ 3లో మా నాన్న కూడా ఉన్నాడు సార్. కమాన్ వేసుకోండి. సార్ నేను ఇమాజిన్ చేసుకున్న ఆ 3లో మా చెల్లి ఉంది సార్ అనేవాళ్ళు. వెరీ గుడ్. సార్ నేను ఇమాజిన్ చేసిన 3లో మా అక్క ఉంది అనేవాళ్ళు. అక్క. వావ్, వెరీ గుడ్. సార్ నేను ఇమాజిన్ చేసుకున్న ఆ 3లో మా తమ్ముడు ప్లస్ మా అన్న ఇద్దరు ఎవరో ఉన్నారనేవాళ్ళు. తమ్ముడు లేక అన్న. వెరీ గుడ్. సార్ నేను ఇమాజిన్ చేసుకున్న ఆ 3లో నా ఫ్రెండ్ ఉన్నాడు అనేవాళ్ళు. ఓ నైస్. ఇప్పుడు చెప్పండి, నేను ఇమాజిన్ చేసుకున్న 3లో నేను ఉన్నాను, నన్ను నేను కూడా చూసుకున్నాను అనేవాళ్ళు చేయలేపండి. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. అసలు ప్రాబ్లం ఇదే. మనల్ని మనం ఎప్పుడో మర్చిపోయాం. మనం అందరినీ ప్రేమించడం మొదలుపెట్టాం తప్ప మనల్ని మనం ప్రేమించడం ఎప్పుడో మర్చిపోయాము. ఇక్కడ ప్రాబ్లం మొదలైంది. అమ్మనే ప్రేమిస్తున్నాం, వెరీ గుడ్. నాన్న ఇష్టపడుతున్నాం, వెరీ గుడ్. చెల్లె, అన్న, అక్క, తమ్ముడు అందరు వెరీ గుడ్. ప్రపంచాన్ని ఇష్టపడుతున్నాం, వెరీ గుడ్. నిన్ను నువ్వు ప్రేమించడం మర్చిపోయావు. అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అవునా కదా? మనం ఎవరైతే ప్రేమిస్తామో వాళ్ళ గురించి ఆలోచిస్తాం. మనం ప్రేమించట్లేదు కదా, మన గురించి మనం ఆలోచించుకోవట్లేదు. చెప్పండి, మీలో ఎంతమంది ఫ్లైట్ జర్నీ చేసిన వాళ్ళు ఉన్నారు? ఫ్లైట్ జర్నీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫ్లైట్ జర్నీ అంటే ఇంట్రెస్ట్, ఇష్టం అనే వాళ్ళు ఎంతమంది? అందరు కదా. చూడండి, ఫ్లైట్ జర్నీ గురించి విషయం చెప్తాను. ఫ్లైట్లో వెళ్ళి కూర్చున్న తర్వాత ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వకముందు ఎయిర్ హోస్టెస్ వచ్చేసి కొన్ని కండిషన్స్ చెప్తారు కదా. చెప్తారా లేదా? బెల్ట్ ఇలా పెట్టుకోవాలి, బకెట్ ఇలా టైట్ చేయాలి కదా అని కొన్ని కండిషన్ చెప్తూ ఏమంటారంటే, ఒకవేళ ఫ్లైట్లో ఆక్సిజన్ తగ్గిపోతే, ఎయిర్ ప్రెషర్ తగ్గిపోతే, అప్పుడు మీరు కూర్చున్న దగ్గర నుంచి పైనుంచి ఆక్సిజన్ మాస్క్ కిందికి వస్తుంది. అప్పుడు ఈ ఆక్సిజన్ మాస్క్ని మీరు ఇలా పెట్టుకోవాలి అని చెప్పి డెమాన్స్ట్రేషన్ చేస్తారు. ఎస్ ఆర్ నో? అప్పుడు మాట చెప్తారు. ఆ టైంలో కనుక మీ పక్క చైర్లో ఎవరైనా చిన్న పిల్లలు కూర్చొని ఉంటే, లేక ముసలి వాళ్ళు ఎవరైనా కూర్చుంటే, పాపం వాళ్ళకి తెలియదు కదా ఎలా మాస్క్ పెట్టుకోవాలో, వారికి మీరు హెల్ప్ చేయండి అని కూడా చెప్తారు. ఎస్ ఆర్ నో? ఎస్. ఆ టైంలో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్, హ్యుమానిటీ కదా,
ఆక్సిజన్ కదా. సో అప్పుడు ఏం చెప్తారు? ముందు మీరే పెట్టేసుకోండి అని చెప్తారా? ముందేం చెప్తారు? ముందు వారికి హెల్ప్ చేయండి అని చెప్తారు. ఏ సార్ నో, పొరపాటును కూడా అలా చేయబాకండి. ఫస్ట్ మాస్క్ మీరే పెట్టుకోండి అని చెప్తారు. ఫస్ట్ మాస్క్ ఎవరు పెట్టుకోవాలంట? మీరే పెట్టుకోండి. పొరపాటున వాళ్ళకి వీళ్ళకి పెట్టే ప్రయత్నం చేయబాకండి అంటారు. ఎందుకని? వై? ఎందుకంటే నువ్వు బ్రతుకుంటే కదా వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి, నువ్వు బ్రతుకుంటే కదా వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి, నువ్వు హెల్తీగా ఉంటే కదా నలుగురిని ఆదుకోవడం కోసము. ఫస్ట్ సేవ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్. అవునా లేదా? నువ్వు బాగుంటే, నువ్వు చక్కగా ఉంటే, నీ మీద నువ్వు దృష్టి పెడితే, నువ్వు ఎదుగుతే, రేపు మీ అమ్మకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, మీ నాన్నకి గిఫ్ట్ ఇవ్వచ్చు, వాళ్ళకి మంచి కారు ఇవ్వచ్చు, వాళ్ళకి మంచి ఇల్లు గిఫ్ట్ ఇవ్వచ్చు. నువ్వే బాగలేకపోతే అమ్మా నా 100 ఇవ్వవా, 1000 ఇవ్వవా, 1500 ఇవ్వవా అడుక్కోవాలి అమ్మ నాన్న దగ్గర. మీరు ఎంతమంది అనుకున్నారు మీరు ఫ్యూచర్లో మీ అమ్మకి, మీ నాన్నకి, మీ పేరెంట్స్కి మంచి ఇల్లు గిఫ్ట్ చేద్దామని ఎంతమంది అనుకున్నారు? మంచి విల్లా గిఫ్ట్ చేద్దామని అనుకున్నారా? ఇప్పుడు అనుకుంటున్నారా? వాట్ ఎవర్ ఇట్ మే బి. అనుకోవాలా వద్దా? ఎస్. వాళ్ళకి మంచి లగ్జరియస్ కార్ ఇప్పించాలని ఎంతమంది అనుకున్నారు? వాళ్ళకి మంచి కార్ ఇప్పించాలంటే, వాళ్ళకి మంచి ఇల్లు గిఫ్ట్ చేయాలంటే మీరు కిరాయి ఇంట్లో ఉండాలా? మీరు క్యాబ్లో తిరిగే పరిస్థితిలో ఉండాలా? మీ లెవెల్, మీ పొజిషన్ ఎక్కడ ఉండాలి? ఎస్ ఆర్ నో? నువ్వు ఒకరికి ఏదైనా ఇవ్వాలంటే నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి కదా. సో లవ్ యువర్ సెల్ఫ్. నువ్వు ప్రేమించుకో, నీ మీద నువ్వు ఫోకస్ చేయి. నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉన్నావు, ఎలా ఉండకూడదు క్లారిటీ తెచ్చుకో నీ మీద నువ్వు. ఎస్ ఆర్ నో? ఓ మాట చెప్పండి, ఇప్పటివరకు మీ లైఫ్లో ఏదైతే మీరు సాధించారేమన్నా? సాధించారు కదా. రీడింగ్ సాధించారు కదా. మెమరీ ఉంది కదా. లైఫ్లో సాధించాం కదా, ఏదో ఉంది కదా. ఎస్ ఆర్ నో? ఏదైతే మీరు సాధించారో, ఏ మార్క్స్ అయితే వస్తున్నాయో, ఏ నాలెడ్జ్ అయితే ఉందో, ఏ సర్కిల్ అయితే ఉందో, ఏ సోషల్ వాల్యూస్ అయితే మీరు సాధించుకున్నారో, ఏ ట్రాన్స్ఫర్మేషన్ అయితే మీలో వచ్చిందో, ఏ స్కిల్స్ అయితే మీలో ఉన్నాయో, ఏదేదైతే మీరు సాధించుకుంటూ వచ్చారో, ఏదైతే మీ అచీవ్మెంట్స్ ఉన్నాయో ఈ రోజు వరకు, అదేనా మీ కెపాసిటీ? అదేనా? కాదు కదా. మరి అంతేందుకు సాధించారు? అంతకన్నా ఎక్కువ ఎందుకు సాధించలేకపోయారు? వై? ఎందుకంటే మనం అంతే ఫోకస్ చేశాం, ఎందుకంటే మనం అంతే ఇన్వాల్వ్ అయ్యాం, ఎందుకంటే మనం అంత మాత్రమే ఆలోచించాం, కాబట్టి అంత మాత్రమే సాధించుకోగలిగాం. అదే గనక ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లయితే, ఇంకొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉన్నట్లయితే, ఇంకెక్కువగా ఇష్టపడి ఉన్నట్లయితే, మనం ఫోకస్ చేసుకుంటూ ఇంకో లెవెల్లో ఉండేవారాము అని ఎంతమందికి అనిపిస్తుంది? లైఫ్లో మనం ఫోకస్ చేయాలి. ఇప్పుడే మనకి రిజల్ట్స్ అనేవి క్లియర్గా మనం సాధించుకోగలుగుతాం. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అప్పులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ఈరోజు చూడండి, ప్రతి దానికి ఖర్చులు పెరిగిపోయాయి, ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి. మనిషి ఇన్కమ్ దానికి సరిపోవట్లేదు, అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఏం చేయాలి? ఏం చేస్తే మనీ మన దగ్గర నిలబడుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అది మన లైఫ్లోకి వస్తుంది. కేవలం అట్రాక్షన్ ఏనా? దాన్ని చేసే పద్ధతి ఏంటిది? ఎఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా చేసే పద్ధతి ఏంటిది? విజువలైజేషన్ చేసే పర్ఫెక్ట్ పద్ధతి ఏంటిది? గ్రాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి? మన కోసం యూనివర్స్ పని చేసేలా చేయాలంటే ఏం చేయాలి? అండ్ మన లైఫ్లోకి దాన్ని రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా రావాలి సార్. అథెంటిక్ వే ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుతున్నాను. దీని బేస్ ఏంటంటే బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాస్ ఉన్నాయి. ఖురాన్ లా ఆఫ్ అట్రాక్షన్ చేంజ్ చెప్తుంది. వేదాసు, ఉపనిషత్తు, ఇంకా మరి చెప్పాలంటే భగవద్గీత స్ట్రాంగ్ గా ఏం లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్తుంది. ఇక్కడ కనుక మనం కరెక్ట్గా తెలుసుకుంటే మన లైఫ్లో చాలా గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు. ఎవరైనా తన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే, అప్పులు తీర్చుకోవాలనుకుంటే, వాళ్ళ లైఫ్లో డబ్బు నిల్వ అవ్వాలనుకుంటే, ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ లాస్ నేర్చుకోవాల్సిందే. మన 10 days క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే. ఈ 10 days క్లాసెస్లో చాలా క్లారిటీగా తెలిసిపోయి అథెంటిక్ లాస్ తెలుస్తాయి, లైఫ్లో మార్పు అనేది వస్తుంది. సో ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటాయి. 100 రోజుల్లో 100 daysలో మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంటే ఈ క్లాసెస్ సరిపోతాయి. ఈ క్లాసెస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది.